హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు కథ కోతి కుందేలుల స్నేహం. తుషారవనంలో ఇలా అనే కోతి ఉండేది. దాని పక్కనే చెట్టు కింద జల అనే కుందేలు ఉండేది. అవి రెండు మంచి స్నేహితులు. పేరుకు కోతి అయినా ఇలకు చెట్లెక్కటం అస్సలు రాదు. మిగతా కోతులన్నీ చెట్ల మీద గెంతుతుంటే వాటిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండేది. చెట్లు ఎక్కకపోవటంతో ఆహారానికి చాలా ఇబ్బంది పడేది. ఒక్కోసారి ఏమీ తినకుండా అలాగే ఉండిపోయేది. చాలా రోజుల నుంచి ఇదంతా గమనించిన జల, నీలా ఉన్న మిగతా జంతువులన్నీ ఎంచక్కా గెంతులు వేస్తున్నాయి, కానీ నువ్వేంటి ఒకే చోట కూర్చుంటావు అని అడిగింది. ఓ అదా, చెట్టెక్కడం అంత సులభేం కాదు. చిన్నప్పుడు ఎక్కటానికి ప్రయత్నించాను, కానీ కింద పడటంతో బాగా దెబ్బలు తగిలాయి. భయం వేసింది. అప్పట్నుంచి ఇక చెట్లు ఎక్కటం మానేశాను అని బదులిచ్చింది ఇలా. అంతేనా? ఆ మాత్రానికే భయపడితే ఎలా? చెట్ల మీద గెంతడం నీ సహజ లక్షణం. భయపడి ఇలాగే ఉండిపోవడం సరైంది కాదు. నేను నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు ప్రయత్నించు. ఖచ్చితంగా నువ్వు చెట్లెక్కగలవు అంది జల. భయంతోనే చెట్లెక్కే ప్రయత్నం చేస్తూ కింద పడిపోయి గట్టిగా అరిచేసింది ఇలా. భయంతో చేసే ఏ ప్రయత్నమూ సరైన ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి నువ్వు ముందు భయాన్ని వదిలేసి చెట్టెక్కు. కొన్నిసార్లు విఫలమైనా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించచ్చు అంది జల. మిత్రురాలి మాటలు మనసులో పెట్టుకుని గట్టిగా ప్రయత్నించింది ఇలా. అలా ఎంచక్కా చెట్లు ఎక్కడం నేర్చేసుకుంది. ఇక అప్పటి నుంచి చెట్టు మీది పండ్లు కోసి అది తిని జలకు ఇవ్వసాగింది.